Welcome DSC aspirants. Welcome to Ravi's GK ఛానల్. చాలా రోజుల తర్వాత మరలా ఒక వీడియోని డిఎస్సి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలని ఈ కాలంలో అంటే డిఎస్సి ఎగ్జామ్కు ముందు ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. అది కరెంట్ అఫైర్స్, దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి స్టాండర్డ్ జీకేని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అందులో భాగంగానే చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది భారతదేశంలో డాల్ఫిన్లు. భారతదేశంలో డాల్ఫిన్ లెక్కల విడుదల. డాల్ఫిన్లు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అయితే అడగడానికి 100% అవకాశం ఉంది. ఈ డాల్ఫిన్లు మనం ముఖ్యంగా గంగా నది డాల్ఫిన్లు అని పిలుస్తారు. సాధారణంగా ఈ భారతదేశంలోని ఈ మంచినీటి డాల్ఫిన్లు ఇవి సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇవి మంచినీటి డాల్ఫిన్లు. అయితే భారతదేశంలో ఉన్నటువంటి ఈ మంచినీటి డాల్ఫిన్ల జనాభా లేదా గణనని దేశంలో విడుదల చేయడం ఇదే తొలిసారి. For the first time in Indian history, Gangetic or fresh riverine dolphins enumeration was released in India. అయితే భారతదేశంలో తొలిసారిగా ఈ డాల్ఫిన్ లెక్కలని ఎప్పుడు విడుదల చేశారంటే మార్చి 3, 2025న వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మార్చి 3న ప్రతి సంవత్సరం వన్యప్రాణి దినోత్సవంగా పాటిస్తారు. కాబట్టి ఆ రోజున ఈ గణనని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లో విడుదల చేయడం జరిగింది. ఆ విడుదల చేసిన దాని ప్రకారం ఫస్ట్ మనం భారతదేశంలో ఉన్నటువంటి ఈ గంగా నది డాల్ఫిన్లని ఏ శాస్త్రీయ నామంతో పిలుస్తారు అంటే ప్లాంటానిస్టా గ్యాంగటికా అని పిలుస్తారు. ప్లాంటానిస్టా గ్యాంగటికా అనేటువంటి ఒక శాస్త్రీయ నామంతో దీనిని పిలుస్తారు. ఇది ఎక్కువగా గంగా నదిలో కనిపిస్తుంది. అయితే ఈ లెక్కల ప్రకారము భారతదేశంలో మొత్తంగా ఎన్ని డాల్ఫిన్లు ఉన్నాయి అంటే చాలా ఇంపార్టెంట్ ఈ నెంబరు 6,327 డాల్ఫిన్లు భారతదేశం మొత్తము ఉన్నాయి అని ఈ లెక్కలు తెలియజేస్తున్నాయి. ఈ 6,327 డాల్ఫిన్లు కూడా దేశంలో 28 నదుల్లో ఉన్నట్లుగా, ఈ 28 నదులు కేవలం 8 రాష్ట్రాలలోనే ఈ మొత్తం 6,327 డాల్ఫిన్లు ఉన్నట్టుగా లెక్క తేలింది. అయితే ఈ 6,327 డాల్ఫిన్లలో అత్యధిక డాల్ఫిన్లు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే ఉత్తరప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో అత్యధికంగా ఈ డాల్ఫిన్లు ఉన్నట్లుగా లెక్క తేలింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2,397 డాల్ఫిన్లు ఉన్నాయని, రెండవ స్థానంలో బీహార్ అనేటువంటి రాష్ట్రము ఉంది. ఈ బీహార్ రాష్ట్రంలో 2,220 డాల్ఫిన్లు ఉండగా, మూడవ స్థానంలో పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అనేటువంటి రాష్ట్రము మూడవ స్థానంలో నిలిచింది. మూడవ స్థానంలో నిలిచినటువంటి ఈ పశ్చిమ బెంగాల్లో 815 డాల్ఫిన్లు ఉన్నాయని, నాలుగవ స్థానంలో అస్సాం అనేటువంటి రాష్ట్రము, ఐదవ స్థానంలో జార్ఖండ్ అనేటువంటి రాష్ట్రము నిలిచాయి. అస్సాం రాష్ట్రంలో 635, జార్ఖండ్ రాష్ట్రంలో 162 డాల్ఫిన్లు ఉన్నాయి. అలాగే మనకి 6వ స్థానం 7వ స్థానంలో రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ రెండింటికి కలిపి ఒకటే ర్యాంక్ ఇచ్చారు. రాజస్థాన్ మధ్యప్రదేశ్ రెండింటిలో కలిపి 95 డాల్ఫిన్లు ఉన్నాయని, పంజాబ్లో కేవలం మూడే మూడు డాల్ఫిన్లు ఉన్నాయని లెక్క తేల్చారు. అయితే
ఈ 6,327 డాల్ఫిన్లలో 6,324 గంగా నదిలో ఉన్నాయని, మిగతా 3 డాల్ఫిన్లు సింధు నదిలో ఉన్నాయని ఈ లెక్కలు తెలియజేయడం జరిగింది. అయితే ఈ గంగా నది డాల్ఫిన్ కి సంబంధించినటువంటి అంశము, ప్రపంచంలో 4 రకాలైనటువంటి డాల్ఫిన్లు ఉంటాయి. ఆ 4 రకాలైనటువంటి మంచినీటి డాల్ఫిన్లు, ఒకటి గంగా డాల్ఫిన్లు, అంటే మనకి ఎక్కువగా కనిపించేటువంటివి గంగా డాల్ఫిన్లు అంటారు. ఈ గంగా డాల్ఫిన్లు సాధారణంగా భారతదేశము, బ్రహ్మపుత్ర నది, భారతదేశము, నేపాల్ మరియు బంగ్లాదేశ్లలో ఈ గంగా డాల్ఫిన్లలో ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే రెండవ రకమైనటువంటి డాల్ఫిన్ ని బైజీ అనేటువంటి డాల్ఫిన్లు అంటారు. ఈ బైజీ డాల్ఫిన్లు చైనాలోని యాంగ్జీ నదిలో ఉన్నాయి. అలాగే మూడో రకమైనటువంటి డాల్ఫిన్లు బులాన్ అనేటువంటి డాల్ఫిన్లు ఉంటాయి. ఈ బులాన్ డాల్ఫిన్లు అనేవి పాకిస్తాన్లోని సింధు నది లేదా ఇండస్ నదిలో ఎక్కువగా కనిపిస్తాయి. నాలుగో రకమైనటువంటి డాల్ఫిన్లని బొటో డాల్ఫిన్లు అని పిలుస్తారు. ఈ బొటో డాల్ఫిన్లు లాటిన్ అమెరికాలోని అమెజాన్ నదిలో ఉంటాయి. అయితే గంగా డాల్ఫిన్లకు సంబంధించి నేపాల్, భారతదేశం, బంగ్లాదేశ్లో కనిపించగా, అలాగే బ్రహ్మపుత్ర, మేఘన, కర్ణపులి, సంఘు నది వ్యవస్థల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. 1996లో ఈ డాల్ఫిన్లని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN అనే సంస్థ ప్రమాదపు అంతరించిపోతున్న జాతిగా ప్రకటించడం జరిగింది. అందుకే భారతదేశం దీన్ని వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని సెక్షన్ 1లో లేదా షెడ్యూల్ 1లో ఉంచింది. అంతేకాకుండా ఈ డాల్ఫిన్ అని 2010లో మే 18న జాతీయ జలచరంగా, నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ గా భారత ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జాతీయ జలచరంగా. భారతదేశంలో నదీ నీటిలో కాలుష్యం జరగడం, ఉప్పు లవణీయత నదులలో పెరగడం, అలాగే చేపలకు వేసిన వలల్లో చిక్కుకుపోవడం లాంటి, అలాగే ఆ డాల్ఫిన్లలో ఉండేటువంటి ఆయిల్ కోసం వాటిని వేటాడడం కారణంగా ఇవి అంతరించిపోతున్నాయి. అయితే ఈ అంతరించిపోతున్న వాటిని కాపాడడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా NDRCని, దేశంలోనే తొలిసారిగా మొట్టమొదటి నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్, జాతీయ డాల్ఫిన్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే బీహార్లోని పాట్నాలో ఏర్పాటు చేశారు. అయితే దీనిని మార్చి 4, 2024న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి సమాచారం. గుర్తుపెట్టుకోండి. మరొక టాపిక్ తో మరొక వీడియోలో కలుసుకుందాం.